హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ నేను సిద్ధంగా సుదర్శన్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నివసించే కటిక కులం వెనుకబడిన తరగతుల్లో బీసీలో చేర్చబడిన ఒక ముఖ్యమైన వర్గం. వీరి ప్రధాన వృత్తి మాంస వ్యాపారం. కటిక అంటే మాంసం నరికేవారు అని అర్థం. ఈ కులానికి సుదీర్ఘ చరిత్ర, ప్రత్యేకమైన జీవన విధానం మరియు విభిన్న ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన కటిక కుల చరిత్రపై వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. కటిక కులం మూలాల గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు తక్కువగా ఉన్నప్పటికీ వీరు శతాబ్దాలుగా మాంస విక్రయాన్ని వృత్తిగా స్వీకరించారని తెలుస్తోంది. వీరు స్థానిక గ్రామాలు, పట్టణాల్లో మాంసం విక్రయించేందుకు చిన్న చిన్న దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమేణా వారి ఆర్థిక మరియు సామాజిక స్థితి మెరుగుపడడంతో వారు సంఘంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. గతంలో కటిక కులస్తులు సామాజికంగా కొన్ని వివక్షలను ఎదుర్కొన్నారు. మాంస వ్యాపారం కారణంగా వారిని అంటరాని వారిగా చూడకపోయినా సమాజంలో ఒక ప్రత్యేక వర్గంగా పరిగణించారు. అయితే ఆధునిక కాలంలో విద్య మరియు ఆర్థిక అభివృద్ధి కారణంగా ఈ వివక్ష తగ్గి వారు ఇతర వర్గాలతో కలిసి జీవిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వారి సంక్షేమం కోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. కటిక కులస్తుల జీవన విధానం ప్రధానంగా వారి వృత్తి చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. వీరి ప్రధాన వృత్తి పశువులను అంటే మేకలు, గొర్రెలు, కోళ్లు వధించి మాంసాన్ని విక్రయించడం. ఇది శ్రమతో కూడుకున్న పని. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడాల్సి ఉంటుంది. పట్టణాలు, నగరాలలో వీరు సొంత దుకాణాలు లేదా మార్కెట్లలో స్టాల్స్ ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తారు. కొందరు మటన్ షాపులు, చికెన్ షాపులు నడుపుతున్నారు. కటిక కులస్తుల ఆర్థిక స్థితి వారి వ్యాపారంపై ఆధారపడి ఉంటుంది. కొందరు మంచి ఆదాయాన్ని సంపాదిస్తుంటే మరికొందరు రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడతారు. ఆధునిక కాలంలో సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ మాంసం డెలివరీ ప్లాట్ఫామ్లు రావడంతో చిన్న మాంసం వ్యాపారులకు పోటీ పెరిగింది. వీరు సాధారణంగా నివసించే ప్రాంతాలు పట్టణాలు, నగర శివార్లలో లేదా గ్రామాలలో మార్కెట్లకు దగ్గరగా ఉంటాయి. చాలామంది సొంత ఇళ్లలో నివసిస్తుండగా కొందరు మాత్రం అద్దె ఇళ్లలో ఇంకా ఉంటున్నారు. కటిక కుల కుటుంబాలు సాధారణంగా ఉమ్మడి కుటుంబాలుగానే ఉంటాయి. కుటుంబ సభ్యులందరూ వ్యాపారంలో పాలు పంచుకుంటారు. పిల్లలు చిన్నతనం నుండే వ్యాపారం గురించి నేర్చుకుంటారు. పెద్దలను గౌరవించడం, కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం వీరిలో కనబడుతోంది. గతంలో విద్యకు అంత ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఇప్పుడు చాలామంది కటిక కుల కుటుంబాలు తమ పిల్లలను పాఠశాలలకు, కళాశాలలకు పంపిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర వృత్తుల్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. కటిక కులస్తులకు వారిదైన కొన్ని ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఇవి వారి సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. కటిక కులస్తులలో వివాహాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. సాధారణంగా పెద్దలు కుదిర్చిన వివాహాలే ఎక్కువగా ఉంటాయి. వివాహ వేడుకలలో సంగీతం, నృత్యం, విందు భోజనం ప్రధానంగా ఉంటాయి. వధువుకు వరకట్నం ఇచ్చే ఆచారం చాలా చోట్ల కొనసాగుతోంది. వివాహానికి ముందు నిశ్చితార్థం, వివాహ సమయంలో తాళి కట్టడం, 7 అడుగులు వేయడం వంటి హిందూ వివాహ సాంప్రదాయాలు పాటించబడతాయి. వీరు హిందూ పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి వంటి పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. కొన్ని పండుగల సందర్భాలలో ప్రత్యేక పూజలు, బలి ఇవ్వడం కూడా చేస్తారు. ముఖ్యంగా వ్యాపారం బాగుండాలని కోరుకుంటారు. కటిక కులస్తులు సాధారణంగా హిందూ దేవతలనే పూజిస్తారు. గ్రామ దేవతలకు, ముఖ్యంగా పోచమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలకు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. వీరు వృత్తిపరమైన సురక్షితమైన ప్రయాణం, వ్యాపార అభివృద్ధి కోసం దేవతలను ప్రార్థిస్తారు. కొందరు భైరవుడిని కూడా పూజిస్తారు. ఆర్యకటిక బీసీ కులం కేవలం ఒక వృత్తి ఆధారిత సమూహం కాకుండా తమదైన చరిత్ర, సంస్కృతి, జీవన విధానం మరియు ఆచార వ్యవహారాలను కలిగి ఉంది. వీరు కాలక్రమేణా అనేక సామాజిక, ఆర్థిక మార్పులకు లోనయ్యారు. ఆధునిక కాలంలో విద్య మరియు ఆర్థిక అభివృద్ధి ద్వారా తమ జీవితాలను మెరుగుపరుచుకుంటూ సమాజంలో తమదైన గుర్తింపును నిలుపుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్. మీ పిల్లలు ఐఐటి, ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా, సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి. లేటెస్ట్ న్యూస్, తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.